బ్రేకింగ్ న్యూస్ సిరాజ్ సమీర్ల విచారణ అయితే ముగిసింది. ఇద్దరిని కోర్టుకు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత ఇద్దరిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. 6 రోజుల పాటు కస్టడీలో సిరాజ్ సమీర్లను పోలీసులు ఎన్ఐఏ అధికారులు విచారించారు. 6 రోజుల విచారణకు సంబంధించిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ను పోలీసులు కోర్టులో దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శివశంకర్ విజయనగరం నుంచి మనతో జాయిన్ అవుతున్నారు. శివశంకర్, 6 రోజుల పాటు విచారణ కొనసాగింది. కన్ఫెషన్ రిపోర్ట్లో ఏమేం పొందుపరిచారు అధికారులు? సుమతి, ఈ నెల 16వ తేదీ నాటు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు కావచ్చు, విజయనగరం పోలీసులు ఇద్దరు కూడా సిరాజ్ను తన విజయనగరంలోని ఇంట్లోనైతే అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత 18వ తారీఖున కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి 14 రోజులు రిమాండ్ విధించింది విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. ఆ తర్వాత పోలీసులు అదేవిధంగా ఎన్ఐ అధికారులు కూడా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్కి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వమని అడిగారు. పోలీస్ కస్టడీ ఇవ్వమని అడిగిన తర్వాత వారిని 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అయితే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఇవ్వడం జరిగింది. అయితే 7 రోజుల్లో భాగంగా ఏ రోజైతే కస్టడీ తీర్పు ఇచ్చిందో ఆ రోజు నుంచి కౌంట్ చేసినందువల్ల 6 రోజులతోనే విచారణ అయితే ముగిసింది. విచారణ ముగిసిన తర్వాత ఈరోజు వైద్య పరీక్షల అనంతరం ఈరోజు విజయనగరం ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లో వారిద్దరిని హాజరుపరిచారు. హాజరుపరిచిన తర్వాత ఇంకా 11 రోజులు అదే 14 రోజుల రిమాండ్ ఇంకా ఉన్నందువల్ల వాళ్ళిద్దరిని కూడా విశాఖ సెంట్రల్ జైలుకి అయితే తరలించేందుకు అటు కోర్టు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పోలీసులు కూడా వారిద్దరిని కూడా తరలిస్తున్నారు. సో ఇదంతా మనం పక్కన పెట్టినట్లయితే మొత్తం విచారణకు సంబంధించి అటు ఎన్ఐ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక కీలక అంశాలను అయితే వెలుగులో తీసుకొచ్చిన పరిస్థితి. దానికి సంబంధించి కన్ఫెషన్ షీట్ని కూడా ఇప్పటికే ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్లో కూడా అటు పోలీసులు అయితే ప్రవేశపెట్టడం జరిగింది. సో దీనంతటిని మనం చూసుకున్నట్లయితే అనేక కీలక అంశాలు అయితే బయటకు తీసుకొచ్చారు. ముఖ్యంగా స్లీపర్ సెల్కి సంబంధించినటువంటి కీలకమైన అంశాలు. ఎందుకంటే దేశంలో వీళ్ళు వందలాది మంది స్లీపర్ సెల్స్ని అయితే తయారు చేయడానికి సిద్ధంగా అయినట్టు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా సౌదీ అరేబియా, ఒమన్ నుంచి హవాలా ద్వారా తీసుకొచ్చినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి అయితే బయట పెట్టారు ఎన్ఐ అధికారులు మనం చూసుకోవచ్చు. సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ అందుతోందా? వాళ్ళని విచారించే అవకాశం ఎలా ఉంది? మనం అదే విషయానికి మనం వచ్చినట్లయితే అహీం సంస్థకి సంబంధించి సిరాజ్ అధినేతగా ఉన్నాడు. అయితే అహీం సంస్థలో మొత్తం 12 మంది సభ్యులుగా ఉన్నారు. అయితే ఇప్పటి వరకు సిరాజ్ సమీర్ ఇద్దరిని మాత్రమే అటు పోలీసులు కావచ్చు, తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా 10 మంది కోసం విస్తృతంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి. సుమారు 4 బృందాలు దేశంలో వారి కోసం ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ చెందినటువంటి బాదర్ కావచ్చు, అదేవిధంగా వరంగల్ చెందినటువంటి ఫర్హాన్ మొయినుద్దీన్, వీళ్ళిద్దరూ కూడా చాలా కీలకంగా ఉన్నారు. అటు సిరాజ్ సమీర్తో పాటు వాళ్ళిద్దరు కూడా చాలా కీలకంగా ఉన్నారు. వారి కోసం కూడా సుమారు 2 బృందాలు అయితే గాలింపు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అహీం సంస్థకి సంబంధించి సుమారు 20 మందిని మానవ బాంబులుగా మార్చి వారందరినీ కూడా దేశంలో ప్రవేశపెట్టేందుకు సిరాజ్ పక్కా ప్లాన్ చేసినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే అటు ఒమన్లో ఉంటున్నటువంటి ఇమ్రాన్ అక్రమ్ చాలా కీలకమైన వ్యక్తిగా సిరాజ్ ఇప్పటికే విచారణలో చెప్పినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇమ్రాన్ అక్రమ్ అటు హవాలా ద్వారా నిధులు పంపించడమే కాకుండా మొత్తం అసలు దేశంలో ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ పేలుడు జరపాలి, ఎలా పేలుడు జరపాలి, ఏ పేలుడు పదార్థాలు కొనాలి, బాంబులు ఎలా తయారు చేయాలి, మొత్తం అంతా కూడా ఇమ్రాన్ అక్రమే ఒమన్ నుంచి కీలక సూత్రధారిగా తెలుస్తుంది. ఇమ్రాన్ అక్రమ్ బీహార్కు చెందిన వ్యక్తి. అటు ఇమ్రాన్ అక్రమ్ను కూడా విదేశాల నుంచి తీసుకురావడానికి ఇప్పటికే దౌత్య బృందాలతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇమ్రాన్ అక్రమ్కి చెప్పిన తర్వాతే సిరాజ్ విజయనగరంలో పేలులకి ప్లాన్ చేసినట్లు కూడా తెలుస్తోంది. సుమతి, రైట్ శివశంకర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి 6 రోజుల పాటు సిరాజ్ సమీర్ల విచారణ అయితే ముగిసింది. కన్ఫెషన్ రిపోర్ట్ ని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వాళ్ళ కన్ఫెషన్ రిపోర్ట్ లో చాలా కీలక అంశాలు